కుమారి స్పెషల్ వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా లైక్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, ఈరోజు మీకు చూపించబోయేది పాల ముంజులు అండి. పాల ముంజులు నేను మొన్న అయితే కొబ్బరితోటి చూపించాను. ఇప్పుడైతే శనగపప్పుతోటి పాల ముంజులు అనమాట. మనకు తయారు చేసుకునే విధానం కావాల్సిన పదార్థాలు చూపిస్తాను మీకు, చూడండి. ఇదిగో నేనైతే ఒక కప్పుడు శనగపప్పు అనమాట నానబెట్టాను. 2 గంటలు అయింది. ఇది నానబెట్టి ఉంచుకున్నాను. పప్పు బెల్లం అనమాట. మనకి ఇది నానబెట్టాం కదా, ఇది మెత్తగా మనం ఉడకబెట్టుకున్నాక అప్పుడు బెల్లం వేసుకుని మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. అందులో లాలిక్కాయల పౌడర్, బెల్లం, నేను పంచదార వేసి ఇప్పుడు మనకి ఇదైతే 2 గ్లాసులు నీళ్ళు పోసుకుని కడిగేసి నానబెట్టుకుని ఇవే వాటర్ మళ్ళీ ఇందులో వేసి ఉడకబెట్టేస్తాం. మనం ఉడికిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఏమైనా ఎక్స్ట్రా తీసేసుకోవాలి. అంటే పప్పు అయితే ఉడికిపోయిందని మనం గట్టేసుకుందాం. కొద్దిగా వాటర్ ఉంది ఇందులో. మనం వాటర్ అంతా ఇందులోకి పంపేసుకుందాం. ఇది వాడిన తర్వాత చక్కగా బెల్లం ఉంది కదా, ఈ బెల్లం కూడా వేసేసాం. ఇది అది కలిపి చక్కగా మెత్తగా ఉడుకుతుంది. కొంచెం జిమ్మని వస్తుంది అన్నమాట. అలాగే లాలిక్కాయల పౌడరు, బెల్లం తరిగేదాకా చిన్న మంట పెడదాం. అడిగెట్టేప్పుడు కదా, లేకపోతే మనకైతే చక్కగా బెల్లం ఉప్పు కూడా చక్కగా ఉడికింది. అదిగో దగ్గరికి వచ్చేసింది కదా. ఇంకా మనం ఈసారి దింపేసుకుని ఉండలు చేసేసుకుందాం. ఉండలు చేసేసుకుని ఇంకా కొద్దిగా ఉంచుకుందాం. ఇంకా కొంచెం చల్లారితే ఉండలు చేసుకోవడానికి అలాగే మనం ఉండలు చేసేసుకుని ఉంచుకుని అప్పుడు ఇదిగోండి మనకి 1 గ్లాసు పాలు, 1 గ్లాసు నీళ్ళు, అలాగే 1 గ్లాసు వరిపిండి అనమాట. నేను మామూలు బియ్యాన్ని పిండి ఆడించుకుని మెత్తగా జల్లించుకుని వండించుకున్నాను అనమాట. ఇది మన కోటా బియ్యం అయినా పర్వాలేదు, మనం ఆడించుకున్న మన బియ్యం అయినా పర్వాలేదు అనమాట. కానీ మెత్తగా ఉండాలి. పొడి బియ్యం పిండి అయితే మనకు బాగుంటుంది కరెక్ట్గా కొలతలకి. దాంట్లో కొద్దిగా ఒక్కొక్క 2 స్పూన్లు పంచదార. మనం ఏంటంటే కోక్లో కూడా ఇది ఉంటే మనకు తీపితాను బాగుంటుంది అనమాట. ఓకేనండి, ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దాం. మనం గ్యాస్ వెలిగించేసి పెట్టేసుకుందాం. అంటే ఓన్లీ గిన్నె మనకి వెడల్పుగా ఉంటుంది, పోసుకుంటానికి పిండి కలుపుకోవడానికి బాగుంటుందని దీంట్లో పెట్టి. సారీ అండి, మీకు సాల్ట్ చూపించలేదు. కొద్దిగా సాల్ట్ కూడా మనం వేసుకోవాలన్నమాట, లేకపోతే తోపులోని సప్పగా ఉంటుంది అనమాట. ఓకేనండి, పంచదార కూడా వేసేసుకుని మరగబెట్టుకుందాం. మరిగేటప్పుడు కూడా మీకు ఎలా పిండి పోసుకోవాలో మీకు చూపిస్తాను, చూడండి. అంటే ఈ పంచదార కూడా మనం వేసేసుకుందాం. అంటే 2 స్పూన్లు పంచదార. ఓకే, ఇది కొంచెం మరగనిద్దాం. దగ్గర పెట్టి చూపిస్తాం. ఇదిగో మనకి పాలు నీళ్ళు కలిపి పంచదార పోసి పెట్టుకున్నాం కదా, ఇది చక్కగా మరిగాక అప్పుడు పిండి వేసుకుందాం. మనకి పాలు అయితే మరుగుతున్నాయి కదా, పంచదార అది వేసేసుకున్నాం. మళ్ళీ మనం పిండి కూడా చక్కగా మనం ఇందులో పోసేసుకుందాం. ఈ వారకు కూడా ఇలాగ అందించుకుంటూ ఉంటే మనకి ఎక్కడ ఉండలు గట్ట రాకుండా ఉంటుంది అనమాట. చూసారా, ఎక్కడ ఉండగట్టకుండా వచ్చింది. మనం 1-2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేస్తే చక్కగా మగ్గిద్ది అనమాట.
మనకైతే చక్కగా మగ్గిపోయింది. ఇంకా మనం దింపేసుకుని చల్లారబెట్టేసుకుందాం. ఇలాగా కొంచెం మద్దన చేసేసుకుని మెత్తగా పిసికి ఇలాగా ఉండలా చేసుకుని ఉంచేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ఉండలో కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం. మనం శనగపప్పు ఉండలో కూడా ఈసారి మనం దీన్ని కొంచెం కొంచెం తీసుకుని ఇలాగా మనం కొద్దిగా చేతి కట్టుకోకుండా తడి చేసుకుంటే మనకి ఇలాగా ఈ ఉండని మనం ఇందులో పెట్టేసుకుని ఇలా సున్నుండలు నొక్కున్నట్టు ఇలా నొక్కేసుకుంటే ఉండంతా రౌండ్గా వచ్చేది అనమాట. ఎందుకంటే మనం పూర్ణం బయటకు రాకుండా జాగ్రత్తగా ఇలాగా ఉండలాగా చేసుకోవాలన్నమాట. నున్నగా చేసుకుంటే మనకి ఇలా కొంచెం తడి చేతికి ఆ చేతికి ఇలా తడి చేసేసుకుంటే చక్కగా ఉండలో మనకి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. బాగా పలసగా ఇలా రౌండ్గా ఇలా పలసగా చేసుకుంటే చుట్టూరు మనకి ఏం ఇబ్బంది లేకుండా వస్తుంది అన్నమాట. ఏమన్నా ఎక్స్ట్రాగా ఉంటే కొంచెం మనం తీసేసుకోవచ్చు. కాకపోతే కన్నాలు గట్ట ఇలా రాకూడదు అనమాట. మనం ఇలా దీన్ని ఇలాగా పెట్టేసుకుని చాలా బాగుంటాయండి. నేను మొన్న రోజు కొబ్బరితో ఉండేను, ఇప్పుడైతే శనగపప్పుతో వండుతున్నాను. మనం వంటలన్నీ ఇలాగే చేసేసుకుని పెట్టేసుకుందాం. ఓకే అండి. అయితే కాగిపోయింది. మనకి పాల ముంజులు అయితే రెడీ చేసేసుకున్నాం. మనం చిన్ని పిల్లకలాగా ఇలా కొంచెం పెడితే ఇది పాల ముంజుల కింద అని తెలుస్తుంది అంటండి. మనం రౌండ్గా చేసుకుంటే బూర్లు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడైతే అందరూ చాలామంది బూర్లు కింద చేసేస్తున్నారు రౌండ్గాని. కానీ మనం కొంచెం ఇలా పెట్టుకుంటే పిలకల కింద పాల ముంజుల కింద తెలుస్తాయి అన్నమాట. మనం ఇలాగ అన్నీ వేసుకుని వేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే ఏగిపోయి తీసేద్దాం. మనం మొత్తం అన్నీ ఇలాగ ఈ కలర్లో తీసేసుకుని వేసుకుని వేపేసుకుందాం. మనకి ఇగో పాల ముంజలు అయితే మనకి రెడీ అయిపోయినాయి. ఈసారి మనం మూగుడు అది దింపేసుకుంది. మనకి పాల ముంజలు అయితే రెడీ అయిపోయి శనగపప్పుతోటి మనం బెల్లం శనగపప్పుతోటి పాల ముంజలు అయితే రెడీ చేసేసుకున్నాం. మనం పాల ముంజలు అనేసరికి మనం ఇలా ఇలా వండుకుని ఇలా చిన్న పిలకలా పెట్టుకుంటేనే మనకి ఇది పాల ముంజు కింద అంటే లెక్క అనమాట అండి. ఇప్పుడు ఇది ఇలా రౌండ్గా వండేసుకుంటే మనకి బూరు కింద ఉంటుంది అనమాట. మన దూరంగా ఉండి చూసినా సరే మనకి పాల ముంజ బూర అన్నది పోయిన తెలుస్తుంది అంట. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చెప్పారనమాట నాకు. ఏంటంటే ఇది ఇలా పిలకలాగా ఇలా ఉందేటండి అంటే అప్పుడు అన్నారనమాట, అమ్మ దూరంగా ఉండి చూసినా సరే దాన్ని మనం కనిపెట్టాలి, లేదంటే మనం ఇలా ఎడ తీసుకుని చూస్తాను కానీ బూర లేకపోతే అది పాల ముంజ అన్నట్టు ఉంటుంది. ఇంకా చూసారు ఎంత గుల్లగా ఎంత బాగుందో, ఎంత స్మూత్గా వచ్చిందో. చక్కగా మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. మనం దీనికి తేడా అదనమాట అని చెప్పారనమాట. అందుకనే నేను మొన్న కొబ్బరితోటి ఉన్నప్పుడు కూడా కొంచెం ఇలాగా మనం ముంజులు తింటాం చూడండి, పీత ముంజులు తీస్తారు కదా, ముంజుల కాయల్ని ముంజులు తీసుకుని తింటాం చూడండి, దాని పేరే వీటికి పాల ముంజలు అని పెట్టారంట. అందుకని పాల ముంజులాగా ఆ ముంజులాగా ఉండాలి కాబట్టి అది కూడా కొంచెం దాని షేప్లా రావాలని ఇలా పెడతారటండి. ఓకేనా. అండి పాల ముంజలు ఉండే విధానం కావాల్సిన పదార్థాలు చూపించాను కదా, మీరు చూసేవారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. మళ్ళీ ఇంకొక ఐటమ్తో మీ ఎదురుకు వస్తా. బాయ్ అండి. మళ్ళీ ఇంకొక ఐటమ్తో వస్తా. నచ్చితే కనుక లైక్ చేయండి. ఓకే ప్లీజ్ అండి.